ఇప్పటి వరకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వేములవాడ రాజ్ని దర్శనం చేసుకున్నారు. అక్కడ పురోహితులు కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. రైట్, ఇక గచ్చిబౌలి సిద్దిక్ నగర్ లో పక్కకు ఒరిగిన భవనాన్ని కూల్చివేస్తున్నారు. ఇందుకోసం హైడ్రాకు చెందిన బాహుబలి మిషన్లు కూడా తీసుకొచ్చారు. ప్రస్తుతం బిల్డింగ్ కూల్చివేతలు అయితే జరుగుతున్నాయి. మనం చూస్తున్నాం 5 అంతస్తుల భవనానికి పర్మిషన్ లేకుండా కట్టడం, అదేవిధంగా పక్కన గుంతలు తవ్వడం వల్ల ఈ 5 అంతస్తుల భవనం కూడా ఒరిగినటువంటి సిచ్యువేషన్. ఆ గుంత ఏదైతే సెల్లార్ కూడా పర్మిషన్ లేకుండా తవ్వినటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. సో జిహెచ్ఎంసీ అధికారులు పర్మిషన్ లేకపోవడంతో కూల్చివేసినటువంటి విజువల్స్ కూడా మనం క్లియర్ గా చూస్తున్నాం. ప్రజెంట్ మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి లహరి స్పాట్ లోనే ఉన్నారు. ఎస్ లహరి. సిద్దిక్ నగర్ లో గచ్చిబౌలి సిద్దిక్ నగర్ లో అయితే కూల్చివేతలు అయితే ప్రారంభమయ్యాయి. నిన్న ఏదైతే ఇక్కడ జరిగినటువంటి సెల్లార్ ప్రారంభోత్సవానికి ఇక్కడ కొంత మేరకు అయితే 20 అడుగుల మేరకైతే గుంతలు తవ్వడం జరిగింది. ఈ క్రమంలో అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ 5 అంతస్తుల బిల్డింగ్ అయితే ఇక్కడ పూర్తిగా ఒరగడం జరిగింది. ఒరగడంతో ఒక్కసారిగా ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, ఇటు డిఆర్ఎఫ్ బృందము, పోలీసు, అలాగే ఫైర్ అందరూ కూడా విద్యుత్ శాఖ సంబంధించినటువంటి అధికారులు టీమ్స్ కూడా రంగంలోకి దిగినటువంటి పరిస్థితి. సో ఇక్కడ బిల్డింగ్ లో ఉన్నటువంటి ఫ్యామిలీస్ మెంబర్స్ ని కూడా అందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకైతే తరలించడం జరిగింది. అయితే ప్రస్తుతానికి అయితే డిమాలిషన్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా ఈ డిమాలిషన్ కి సంబంధించినటువంటి ఈ భారీ యంత్రం కూడా రావడానికి, ఇక్కడికి హైడ్రాలిక్ యంత్రం రావడానికి కూడా చాలా ఇబ్బంది కూడా ఈ కాలనీ వైజ్ కి రావడానికి ఇబ్బంది పడ్డారు. అయితే కొంతమేర ఈ కాలనీకి రావడానికి రూట్ మొత్తం కూడా క్లియర్ చేసి హైడ్రా యంత్రం అయితే ఇక్కడికి రావడం జరిగింది. పూర్తిగా ఇన్స్ట్రక్షన్స్ రావడంతో గత 15 మినిట్స్ నుంచి కూడా ఇక్కడ డిమాలిషన్ అనేది మొదలైంది. పూర్తిగా డిమాలిషన్ చేస్తున్నటువంటి టైంలో ఎవరికి కూడా ఎలాంటి ప్రాణహాని జరగకుండా ఉండడానికి ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతవాసుల్ని, అలాగే స్థానిక ప్రజల్ని కూడా అందరినీ కూడా ఇక్కడ నుంచి తరలించడం జరిగింది. సో చూసుకోవచ్చు కూడా మన విజువల్స్ లో ఒక్కొక్కటిగా ఒక్కొక్క సిచ్యువేషన్ గా డిమాలిషన్ చాలా స్లోగా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే లోపల ఉన్నటువంటి వస్తువులు ఎక్కడికెక్కడ కూడా లోపలే ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆల్మోస్ట్ నిన్న రాత్రి 7 నుంచి 8:30 ప్రాంతం వరకు కూడా ఒక్కసారిగా ఆ సెల్లార్ కి సంబంధించినటువంటి గుంతలు తవ్వడంతో ఒక్కసారిగా అక్కడ ఒరగడం జరిగింది. ఒరగడంతో ఒక్కసారిగా అక్కడ లోపల ఉన్నటువంటి ప్రజలు అయితే పూర్తిగా ఉలికిపడి బయటికి రావడం జరిగింది. ఒక్కసారిగా ఒరగడం ఏమైనా జరుగుతుందేమని చెప్పేసి అందరు కూడా బయటికి రావడం జరిగింది. వాళ్ళ ఉన్నటువంటి సామాన్ అయితే పూర్తిగా లోపలే ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. ఆల్మోస్ట్ లోపల కింద ఓనర్ ఎవరైతే ఉంటారో ఆ ఓనర్ కి సంబంధించినటువంటి కొన్ని ఐటమ్స్ మాత్రం లోపల ఉన్నాయి. అలాగే సిలిండర్లు కూడా చాలా వరకు 4-5 వరకు కూడా సిలిండర్లు లోపలే ఉన్నట్టుగా కూడా మనకి సమాచారం అందుతుంది. అలాగే ఆ సిలిండర్లు పేలే అవకాశం ఉంది కూడా. కాబట్టి చాలా వరకు కూడా ఇక్కడ ఎవరిని కూడా బయటికి రాకుండా ఇక్కడ ఉన్నటువంటి అవతల ఆ బిల్డింగ్ కి సంబంధించినటువంటి ఎవరైతే ప్రజలు ఉంటారో, అలాగే ఆ పక్కన ఉన్నటువంటి బిల్డింగ్ మరొకటి కనిపిస్తుంది. ఆ బిల్డింగ్ లో ఉన్నటువంటి ప్రాంత ప్రజల్ని కూడా వాళ్ళని కూడా ఆ బిల్డింగ్ లో నివసిస్తున్నటువంటి ప్రజల్ని కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. ఆ పక్కన రైట్ సైడ్ కూడా ఒకటి సెల్లార్ ఉంటుంది. ఆ సెల్లార్ లో కూడా పూర్తిగా బిజినెస్ చేసుకునే విధంగా అయితే చూసుకో ఎవరు లేనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే లోపల కూడా సిలిండర్లు దాదాపుగా 4-5 ఉండే కాబట్టి ఒకేసారి పేలే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఫైర్ సిబ్బంది కూడా, ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఫైర్ సిబ్బంది మొత్తం కూడా అందరి ఇక్కడ నుంచి పూర్తిగా పర్యవేక్షిస్తూ డిమాలిషన్ అనేది చాలా జాగ్రత్తగా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఏదైతే మొత్తం మీద ఇక్కడ సెల్లార్ ఎవరైతే కట్టాలనుకుంటున్నారో వాళ్ళు నిన్నటి నుంచి కూడా పరాలుగా ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం కూడా ఇక్కడ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఖాళీ చేయించి కూల్చివేతలు కూడా ఇటు డిఆర్ఎఫ్ సిబ్బంది చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే నిన్న ఇక్కడ చూసుకోవచ్చు మనము ఇక్కడ ఏదైతే ప్లేస్ ఉందో ఆ ఖాళీ ప్లేస్ లో దాదాపుగా 150 గజాల స్థలము, అది కూడా వేరే అతని నుంచి వీళ్ళు ఆ యజమాని కొన్నారు. ఆ కొన్న తర్వాత ఆ సెల్లార్ పనుల కోసం దాదాపుగా సెల్లార్ పనుల కోసం తవ్వడం జరిగింది. సో సెట్ బ్యాక్ లేకుండా పిల్లర్లు తవ్వడం వల్లే పక్కన ఉన్నటువంటి 5 అంతస్తుల భవనం కూడా ఒరిగినట్లు కూడా ఇటు నిర్ధారణ చేసినటువంటి పరిస్థితి. పూర్తిగా అనుమతి లేకుండా సెల్లార్ ను తవ్వినటువంటి యజమానిపై కూడా ఇప్పటికే పోలీసు అధికారులు కేసు కూడా నమోదు చేశారు. తవ్విన సెల్లార్ ను కూడా ఇప్పటికే పూర్తి చేసినటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. మొత్తం మీద ఇటు పక్కనే ఉన్నటువంటి ఒరిగినటువంటి ఏదైతే బిల్డింగ్ ఉందో ఆ బిల్డింగ్ కూడా 50 గజాల ప్లేసు. ఆ ప్లేస్ లో మొత్తం కూడా కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయి. ఆ ఫ్యామిలీస్ కూడా కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇక్కడే ఉంటున్నారు. ఆల్మోస్ట్ ఎందుకంటే 50 గజాల్లో మామూలుగా G+1 మాత్రమే
నిర్మించాలి, కానీ ఇక్కడ మాత్రం G+4 అంటే 5 అంతస్తుల భవనాన్ని అయితే ఇక్కడ నిర్మించడం జరిగింది. అంటే పర్మిషన్కి మించి ఇక్కడ వాళ్ళు నిర్మాణం చేసినట్టుగా కూడా ఇక్కడ ఇంజనీరింగ్ అధికారులు కావచ్చు, అలాగే టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా తేల్చడం జరిగింది. అదేవిధంగా ఆ యజమాని పైన కూడా కొంచెం పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అలాగే చూసుకోవచ్చు ఇప్పటివరకైతే ఏది ఏమైనా కూడా ఇటు ఈ 5 అంతస్తుల భవనం అయితే ఇక్కడ 150 గజాల్లో ఉన్నటువంటి యజమాని కావచ్చు, బిల్డర్ కావచ్చు, అతను ఇక్కడ సెల్లార్ కోసం గుంతలు తవ్వడం వల్ల 20 ఫీట్ల వరకు కూడా గుంతలు తవ్వడం వల్ల ఆ బిల్డింగ్ అయితే పూర్తిగా ఎఫెక్ట్ అయింది. కానీ ఎలాంటి ప్రాణ నష్టం కూడా జరిగినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒకవేళ నిన్న వాళ్ళు తవ్వినప్పుడు ఒకవేళ ఆ టైంలో ఏమన్నా పొరపాటుగా ఒరగకుండా బిల్డింగ్ కూలిపోయినా కూడా ప్రాణ నష్టం అనేది, ఆస్తి నష్టం అనేది భారీగా జరిగే అవకాశం ఉంది. కానీ ఎలాంటి ప్రాణ నష్టం అయితే ఇప్పటివరకు జరగలేదు. ఒరిగిపోవడం వల్ల అయితే కాస్త అందరూ భయభ్రాంతులకు గురిపోయి ఒక్కసారిగా ప్రజలందరూ కూడా లోపల నివసిస్తున్నటువంటి ప్రజలైతే బయటికి రావడం జరిగింది. నైట్ మొత్తం కూడా కంటిన్యూగా అందరూ భయభ్రాంతులకు గురైపోయి ఒకసారిగా బయటకు వచ్చి ఇటు పోలీస్ అధికారులకు అలాగే యంత్రాంగానికి అందరికీ కూడా ఫోన్ చేసేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా కంటిన్యూగా అధికారులు అప్రమత్తం అయిపోయి పూర్తిగా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం మీద ఇప్పుడైతే మనం చూసుకోవచ్చు డిఆర్ఎఫ్ బృందంతో పాటుగా ఇప్పుడు చాలా వరకు పోలీసులు కూడా భారీ పోలీసు బందోబస్తు నడుమ అయితే ఇక్కడ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఎందుకంటే ఇక్కడికి ఎవ్వరూ రాకుండా పూర్తిగా అప్రమత్తంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. సో చూసుకోవచ్చు డిమాలిషన్ కూడా చాలా జాగ్రత్తగా చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే లోపల కూడా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. అలాగే సిలిండర్ కూడా చూసుకోవచ్చు మన విజువల్స్ లో కూడా సిలిండర్ కనిపిస్తుంది. ఆ సిలిండర్ తగలకుండా చాలా నెమ్మదిగా కూడా డిమాలిషన్ చేసేటువంటి పరిస్థితి కూడా. ఎందుకంటే ఒకవేళ సిలిండర్లు అది ఏదైతే మిషన్ ఉందో ఆ మిషన్ కూడా ఆ సిలిండర్ దగ్గరికి వెళ్ళిపోతే ఒక్కొక్కసారి పేలే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఆ డిమాలిషన్ ఒక్కసారిగా అటు ఇటు అయినా సరే ప్రమాదం అనేది తీవ్రంగా ఉంటుంది. కాబట్టి చాలా నెమ్మదిగా చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉన్నటువంటి పరిస్థితి. డిమాలిషన్ కూడా చాలా కేర్ఫుల్గా చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఇక్కడ చుట్టుపక్కల మొత్తం కూడా ఎవరు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండాలి, ఎవరు కూడా ఈ పరిసర ప్రాంతానికి రాకుండా కూడా అటు మనం చూసుకోవచ్చు విజువల్స్ కూడా అటువైపు నుంచి కూడా ఇక్కడ సిద్దిక్ నగర్ నుంచి అటువైపు వచ్చేవాళ్ళు ఇటువైపు వచ్చేవాళ్ళు మొత్తం కూడా రోడ్డు క్లోజ్ చేశారు. ఎక్కడికక్కడ కూడా లోపలికి కాలనీ లోపలికి సిద్దిక్ నగర్ కాలనీ లోపలికి రాకుండా వాళ్ళు జాగ్రత్తలు కూడా తీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం మీద ఒరిగినటువంటి 5 అంతస్తుల బిల్డింగ్ అయితే ఇప్పుడైతే డిమాలిషన్ చేస్తున్నారు. డిమాలిషన్ చేసినటువంటి టైంలో ఎవరు కూడా ఇక్కడికి రాకుండా పూర్తి జాగ్రత్తలు అయితే ఇటు యంత్రాంగం తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. గచ్చిబౌలి సిద్దిక్ నగర్ లో పక్కకు ఒరిగిన భవనాన్ని కూల్చివేస్తున్నారు. ఇందుకోసం హైడ్రాకు చెందిన బాహుబలి మిషన్ ను తీసుకువచ్చారు. ప్రస్తుతం బిల్డింగ్ కూల్చివేతలు జరుగుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లహరి లైవ్ ద్వారా అందిస్తారు. లహరి, సుధాత్రి, గచ్చిబౌలిలోని సిద్దిక్ నగర్లో హైడ్రా కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే దాదాపుగా కొనసాగుతూనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే హైడ్రాలిక్ యంత్రాంగంతో ఇటు హైడ్రాలిక్ యంత్రంతో ఇటు డిఆర్ఎఫ్ సిబ్బంది అందరూ కూడా ఇక్కడ చేరుకొని డిమాలిషన్స్ చాలా జాగ్రత్తగా చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ డిమాలిషన్ చేస్తున్నటువంటి టైంలో ఎవరు కూడా ఇక్కడికి రాకుండా పూర్తిగా భారీ పోలీసు బందోబస్తు నడుమ ఈ కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే డిమాలిషన్స్ జరుగుతున్న టైంలో లోపల ఉన్నటువంటి వస్తువులు కావచ్చు, అలాగే లోపల చాలా వరకు కూడా చూసుకోవచ్చు మనం విజువల్స్లో సిలిండర్లు కూడా ఉన్నాయి. అవి ఎగిరిపడే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి డిమాలిషన్స్ చేసే టైంలో ఎవరైనా వస్తే ప్రమాద బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడికి ఎవరిని రాకుండా ఎవరికి కూడా ఇక్కడికి ఈ కాలనీ లోపలికి అనుమతులు ఇవ్వకుండా చాలా వరకు కూడా జాగ్రత్త పడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఉదయం నుంచి కూడా దాదాపు నిన్న రాత్రి నుంచి కూడా ఉక్కిరి బిక్కిరిగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న రాత్రి నుంచి కూడా దాదాపు ఒరిగినటువంటి 5 అంతస్తుల భవనం కూడా ఒరిగినప్పటి నుంచి కూడా అక్కడ ఫ్యామిలీస్ ఏవైతే నివసిస్తుంటారో వాళ్ళందరూ కూడా భయభ్రాంతులకు గురవడం జరిగింది. ఇక్కడ నుంచి కూడా వాళ్ళు దాదాపుగా కొన్ని సామాన్లు తీసుకొని సురక్షిత ప్రాంతాలు కూడా వెళ్ళడం జరిగింది. అలాగే కొన్ని సామాన్లు అయితే అలాగే మిగిలిపోవడం జరిగింది. ఆ సామాన్లు కూడా తీసుకోవడానికి ప్రయత్నిస్తే లోపలికి ఆల్మోస్ట్ కూడా డోర్స్ అన్ని కూడా లాక్ అయిపోయాయి. అలాగే మొత్తం కూడా దగ్గరికి అయిపోయాయి. డోర్స్ కూడా ఓపెన్ అవ్వట్లేదు, లాక్ అయిపోయాయని చెప్పేసి కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. సో మొత్తం మీద లోపల కొన్ని సామాన్లు ఉండడం వల్ల సో వాటిని ఎలాంటి డ్యామేజ్ కలగకుండా అంటే సిలిండర్లు కావచ్చు, లోపల ఎలక్ట్రిక్ సంబంధించినటువంటి ఏవైనా వస్తువులు ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా డిమాలిషన్ చేస్తున్నటువంటి పరిస్థితి. అందుకే ఇక్కడికి ఎవరిని రాకుండా దాదాపుగా ఈ పరిసర ప్రాంతం అటువైపు లెఫ్ట్ సైడ్ హౌస్ ఉంది, అలాగే కింది సైడ్ కూడా చాలా వరకు ఇక్కడ ఫ్యామిలీస్ ఉంటాయి కాబట్టి వాళ్ళకు ఎలాంటి ప్రమాదం జరగకుండా పూర్తిగా అప్రమత్తతో వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ సిద్దిక్ నగర్ కాలనీలో అయితే ఎవరిని రాకుండా అయితే జాగ్రత్త పడుతున్నారు. సో కింద కూడా మన విజువల్స్ లో చూసుకోవచ్చు ఆల్మోస్ట్
కొన్ని మీటర్స్ దాకా అక్కడ పోలీసులు కూడా ఆల్మోస్ట్ దూరం నుంచే వాళ్ళు పరిశీలిస్తున్నారు. సో మొత్తం డిమాలిషన్ జరుగుతున్నటువంటి పరిస్థితిని పూర్తిగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. ఓన్లీ ఇక్కడ మనకు డిమాలిషన్ జరుగుతున్నటువంటి టైంలో ఓన్లీ ఆ డ్రైవర్, అలాగే ఇక్కడ డిఆర్ఎఫ్ సిబ్బంది కొంతమంది మాత్రం, ఇంజనీరింగ్ సిబ్బంది అలాగే డిఆర్ఎఫ్ సిబ్బంది కొంతమంది పూర్తిగా ఎలా చేయాలి ఏంటి అనే విషయాలు అయితే పూర్తిగా పరిశీలిస్తున్నారు. అలాగే ఇక్కడ వాళ్ళు ఉన్న ప్లేస్ నుంచి ఇంకా కొంత మేర కొన్ని మీటర్స్ వరకు కూడా పోలీసులు ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు అక్కడ నుంచి ఎవరు కూడా ప్రజలు ఇక్కడ నివసిస్తున్నటువంటి వాళ్ళు కొంతమంది ప్రజలు లోపలికి రావడానికి ప్రయత్నించే వాళ్ళని కూడా పూర్తిగా అడ్డుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే లోపల డిమాలిషన్ జరుగుతున్న టైంలో ఎలాంటి సంఘటనలు జరుగుతాయో తెలియదు కాబట్టి వాళ్ళు ఎలాంటి ప్రమాద బారిన పడకుండా ఎక్కడికెక్కడ కూడా జాగ్రత్తలు తీసుకున్నటువంటి పరిస్థితి. సో అందరికీ కూడా చూసుకోవచ్చు నిన్నటి నుంచి కూడా ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్నటువంటి సెల్లార్ కోసం ఇక్కడ గుంతలు తవ్వడం జరిగింది. సో అక్కడ మనం చూస్తున్నాము ఏదైతే డిమాలిషన్ జరుగుతున్నటువంటి బిల్డింగ్ పక్కన ఇది దాదాపు 50 గజాల స్థలం ఉంది. ఆ 50 గజాల స్థలం కూడా పూర్తిగా పర్మిషన్ లేనటువంటి ప్లేస్ కూడా అని చెప్పేసి మనకు సమాచారం అందుతుంది. అలాగే ఇప్పుడు ఒరిగినటువంటి 5 ఫ్లోర్స్ బిల్డింగ్ కూడా ఆల్మోస్ట్ పర్మిషన్ లేనట్టుగా అందుతున్నటువంటి సమాచారం. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 50 గజాల ప్లేస్లో దాదాపుగా G+1 నిర్మాణం మాత్రమే చేపట్టాలి. కానీ ఇక్కడ మాత్రం 5 ఫ్లోర్లు భవన నిర్మాణాన్ని అయితే నిర్మించారు. ఇది గత కొద్ది సంవత్సరాల నుంచి కూడా ఈ నిర్మాణం ఇలాగే ఉంది. దాదాపుగా 30 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా ఈ నిర్మాణం అనేది కొనసాగుతుంది. ఈ విషయం పైన కూడా ఇటు టౌన్ ప్లానింగ్ అధికారులు అలాగే పోలీసులు కూడా విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఇప్పుడు ప్రజెంట్గా అయితే ఎవరి వల్ల అయితే ఈ ఇష్యూ అనేది నెలకొందో, ఏ యజమాని బిల్డర్ అయితే ఈ పక్కన ఉన్నటువంటి ప్లేస్లో 150 గజాల ప్లేస్లో సెల్లార్ కోసము అక్కడ గుంతలు తవ్వాడో అతని పైన కూడా పూర్తిగా కేసు నమోదు చేయడం జరిగింది. వాళ్ళని పట్టుకున్న తర్వాత ఇప్పుడు మాదాపూర్ పోలీసులు అయితే ఇప్పటికి 2 టీంలు ఏర్పడి కూడా వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. వాళ్ళు విచారణలో భాగంగా ఏమైనా విషయాలు చెప్తే తప్ప పూర్తి విషయాలు అయితే తెలియని పరిస్థితి. సో వాళ్ళు ఏదైనా ఇక్కడ నిర్మాణం చేపట్టాలనుకున్నా, ఇక్కడ ఏదైనా సెల్లార్ కోసము ఒక గుంతలు తవ్వాలైనా సరే పూర్తిగా వాళ్ళకు పర్మిషన్స్ ఉండాలి. కానీ ఎలాంటి పర్మిషన్స్ లేకుండా ఆ గుంతలు తవ్వడం జరిగింది. సో ఆ డ్యామేజ్ మాత్రం పూర్తిగా ఆ పక్కన ఉన్నటువంటి బిల్డింగ్ అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. నిన్న ఒక్కసారిగా అందరు కూడా ఉలిక్కి పడడం జరిగింది. ఒక్కసారిగా భారీ శబ్దం రావడం జరిగింది. ఎందుకంటే అక్కడ మనం చూసుకోవచ్చు ఆ సెల్లార్ కోసం ఎవరైతే 20 ఫీట్ల వరకు కూడా తవ్వినటువంటి ఏదైతే గుంత ఉంటుందో ఆ గుంత తవ్విన తర్వాత అక్కడ పిల్లర్లు ఉంటాయి. ఆ పిల్లర్లు ఆల్మోస్ట్ కూడా 60% వరకు కూడా డ్యామేజ్ అయిపోయాయని చెప్పేసి ఇప్పటికే ఇంజనీరింగ్ అధికారులు కూడా మనకు నిర్ధారణ చేయడం జరిగింది. సో ఆ పిల్లర్లు డ్యామేజ్ అవ్వడంతోనే ఆ బిల్డింగ్ అనేది ఒరిగి పడింది. అందుకే ఆ 5 ఫ్లోర్స్ బిల్డింగ్ పూర్తిగా లెఫ్ట్ సైడ్కి ఒరిగిందని చెప్పేసి ఇప్పటికే అధికారులు ఒక అంచనాకు రావడం జరిగింది. సో దీంతోనే ఒక్కసారిగా అప్రమత్తం అవ్వడం జరిగింది. ఇటు జిహెచ్ఎంసీ అధికారులు, డిఆర్ఎఫ్ బృందము, అలాగే ఎలక్ట్రిసిటీ. ఎందుకంటే ఎలక్ట్రిసిటీ మెయిన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇక్కడ బిల్డింగ్స్ దగ్గర ఏదైనా షాక్స్ గురైనా కూడా ఎలక్ట్రిసిటీ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి చాలా వరకు కూడా నిన్నటి నుంచి కూడా ఆల్మోస్ట్ లోపల ఉన్నటువంటి సిలిండర్ల గురించి అలాగే ఎలక్ట్రిసిటీ కరెంటు గురించి ఇటు ఇద్దరు బృందాలు కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఎక్కడ కూడా ఎవరికి కూడా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా పూర్తిగా వాళ్ళు వర్క్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో ఇప్పటి వరకు కూడా జిహెచ్ఎంసీ, డిఆర్ఎఫ్ అలాగే ఎలక్ట్రిసిటీ, ఫైర్ సేఫ్టీ ఇటు అందరు కూడా అన్ని టీమ్స్ కూడా సమన్వయంతో వర్క్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఎలాంటి ప్రాణ నష్టం కూడా జరగకుండా పూర్తిగా నిన్న నైట్ నుంచి కూడా ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు ఒక్కొక్కటిగా డిమాలిషన్ చేస్తున్నారు. సో జాగ్రత్తగా కూడా చేస్తున్నారని చెప్పుకోవచ్చు. లోపల ఉన్నటువంటి ఫ్యామిలీస్ కూడా అందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. సో చూసుకోవచ్చు మనకు డిమాలిషన్ కూడా ఎలా అంటే ఇప్పటివరకు కూడా హైడ్రా మనకి కూల్చివేతలు అనేటివి కొనసాగాయి ఇప్పటివరకు. సో మరో కూల్చివేతలు అంటే చాలా రోజుల తర్వాత ఇక్కడ అక్రమంగా నిర్మించినటువంటి ఇది దాదాపుగా ఇది కూడా అక్రమంగా నిర్మించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు పర్మిషన్ లేకుండానే G+1గా నిర్మించాలి ఇక్కడ 50 గజాస్లో. కానీ ఇక్కడ మాత్రం G+4గా నిర్మించడం జరిగింది. సో మొత్తం మీద అయితే ఏదేమైనా ఈ గచ్చిబౌలిలోని సిద్దిక్ నగర్లో అయితే బుల్డోజరు హైడ్రాలిక్ యంత్రం అయితే ఇప్పుడు కూల్చివేతలు అనేవి కొనసాగుతున్నాయి. సో మొత్తం మీద అయితే ఇక్కడ మొత్తం కూడా హైడ్రాలిక్ యంత్రంతో అయితే కూల్చివేతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇటు పోలీసులు, డిఆర్ఎఫ్ బృందం, జిహెచ్ఎంసీ సిబ్బంది, ఇటు ఎలక్ట్రిసిటీ అలాగే ఫైర్ సేఫ్టీ మొత్తం కూడా సమన్వయంతో అధికారుల యంత్రాంగం కూడా పూర్తిగా ఇక్కడ ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ఎవరిని కూడా ఇటువైపు రాకుండా పూర్తిగా జాగ్రత్తలు తీసుకున్నటువంటి పరిస్థితి. సుధాత్రి.